ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు రబ్బానీ. మన ఛానల్ వచ్చేసి రబ్బానీ యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్ ఇవాళ మీకోసం అయితే ఒక మంచి వ్యాగనార్ తేవడం జరిగింది. 2017 మోడల్ అనమాట. ఈ కార్ వచ్చేసి HDFC బ్యాంక్ మేనేజర్ గారిది, అడ్రోడ్లో బ్రాంచ్ అనమాట. అది ఆ సార్ అయితే మన యూట్యూబ్ ఛానల్ చూసి, సార్ మొన్న మీరు ఒక CNG పెట్టారు కదా, నాది కూడా సేల్ చేసి పెట్టండి అని చెప్పి ఆయన వెహికల్ అయితే ఇవ్వడం జరిగింది. 2017 మోడల్ పెట్రోల్ ప్లస్ CNG అనమాట. ఈ వెహికల్ ప్రత్యేకత వచ్చేసి పెట్రోల్ ప్లస్ CNG LXI వేరియంట్ అనమాట. ఇది వచ్చేసి LXI వేరియంట్ పెట్రోల్ ప్లస్ CNG. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబరే ఇస్తాను, మీరు నాకు డైరెక్ట్గా అయితే కాల్ చేయొచ్చు. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 3,80,000 రూపాయలకి అయితే ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. మీకు ఎవరికన్నా కావాలంటే నాకైతే కాల్ చేయండి. దీనికైతే షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 84,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. సార్ అయితే ఒక బెలూనో కొనుక్కున్నారంట, కొనుక్కొని కొత్త వెహికల్ అదే వాడుతున్నారండి. ఇదైతే వాడడం మానేశాను, ఛానల్ నుంచి అలా పెట్టేసిందండి. మీ ఛానల్ చూసిన తర్వాత నేను మీకు అప్రోచ్ అయ్యి మీకైతే ఈ వెహికల్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. వాళ్ళు ఇచ్చారు సార్ నాకు నమ్మకంగా. సార్ కోసం అయితే ఈ వెహికల్ అయితే నేను పెడుతున్నాను సేల్కి. మీరైతే చాలామంది అయితే అడిగారు నన్ను, CNG వెహికల్ ఇంకోటి ఉందా, అది సేల్ అయిపోయింది కదండి అని. మీకైతే ఈ వెహికల్ అయితే ఉంది. 2017 మోడల్ అనమాట. షోరూమ్ ట్యాక్తో 84,000 రీడింగ్ అనమాట. మీకు ఎవరికన్నా కావాలంటే నాకైతే కాల్ చేయండి. ఇప్పుడైతే రండి, మీకైతే ఇంకా డీటెయిల్గా ఈ వెహికల్ గురించి చెప్తాను. రండి ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. వ్యాగనార్ 2017 మోడల్ అనమాట. పెట్రోల్ ప్లస్ CNG అనమాట. దీని ప్రత్యేకత వచ్చేసి మనం ఎదురు నుంచి చూస్తున్నాం. బంపర్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే గ్రిల్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. హెడ్ లైట్స్ చూసుకోవచ్చు, బాగున్నాయి అనమాట. ఎక్కడ స్క్రాచెస్ కానీ అలాంటివి ఏం లేవు. హెడ్ లైట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే బానెట్ మీద చూసుకోవచ్చు. బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. ఇక్కడైతే ఒక మచ్చ అయితే కనపడుతుంది. ఉన్నట్టుగానే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక మచ్చ అయితే కనపడుతుంది. అలాగే మనం ఓవరాల్గా చూద్దాం ఇప్పుడు ఒకసారి బండి. ఇక్కడ మనం ఫెండర్ చూసుకోవచ్చు. ఫెండర్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. చిన్న డెంట్ అయితే చిన్నదైతే కనపడుతుంది. మిగతాదంతా బాగుందన్నమాట. లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు. ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమీ లేవు. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. పెట్రోల్ ప్లస్ CNG అనమాట. చాలామంది అయితే అడుగుతున్నారు. మంచి మైలేజ్ అయితే ఇస్తుంది, వదిలితే దొరకదన్నమాట. ఎవరికి వెళ్తుందో ఈ బండి. చాలా బాగుంది బండి. మనం వెనకాల నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడు డిక్కీ డోర్ మీద అయితే ఇక్కడ ఒక డెంట్ అయితే కనపడుతుంది. ఉన్నట్టుగానే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ డెంట్ అయితే కనపడుతుంది. ఇదనమాట బ్యాక్ వ్యూ. ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఆ డెంట్ ఒకటే కనపడుతుంది. ఆ టైర్స్ చూసుకోవచ్చు. టైర్స్ 100కి 80% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ 2 డెంట్స్ అయితే ఉన్నాయి బండికి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అనమాట. ఉన్నట్టుగానే చూపిస్తాను ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ రైట్ డోర్ చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే డ్రైవర్ డోర్ కూడా చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ డెంట్స్ ఏమీ లేవు. అలాగే ఫెండర్ చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ చూసుకోవచ్చు. 80% అయితే టైర్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుందన్నమాట. ఇప్పుడైతే ఇంకా డీటెయిల్గా చూపిస్తాను చూడండి. దీనికి ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చినవి ఉన్నాయి. డోర్స్ చూసుకోవచ్చు. ఏ డోర్ ఏ గ్లాస్ చేంజ్ కాలేదు. లైనింగ్ చూసుకోవచ్చు. బండితో పాటు వచ్చిన డోరే ఉంది, ఏం చేంజ్ కాలేదు. చూసుకోవచ్చు. బండితో పాటు వచ్చిన డోరే ఉంది, ఏం చేంజ్ కాలేదు. అలాగే డిక్కీ డోర్ కూడా చూసుకోవచ్చు. డిక్కీ డోర్ కూడా ఏం చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. అలాగే CNG అనమాట. CNG టెస్టింగ్ 26 వరకు అయితే ఉంది వ్యాలిడిటీ. సిలిండర్ టెస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. 26 వరకు అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట. మనం చూడొచ్చు. బండితో పాటు వచ్చిన డోరే ఉంది.
ఇక్కడ లైనింగ్ ఏమి డిస్టర్బ్ కావడం కానీ అలాంటిది ఏం లేదు. బండితో పాటు వచ్చిన డోరే ఉంది. ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు. చూడొచ్చు బండితో పాటు వచ్చిన డోరే ఉంది. కో డ్రైవర్ డోర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. వెహికల్ అయితే బంపర్కి అయితే ఉంది. బ్యాంక్ మేనేజర్ కాబట్టి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు వెహికల్ని. ఎక్సలెంట్గా ఉంది వెహికల్. అలాగే ఇంటీరియర్ చూడొచ్చు మీరు. బ్లాక్ సీట్ కవర్స్ అదిరిపోతున్నాయి అన్నమాట. సీట్లు చూసుకోవచ్చు 100కి 80% అయితే ఉన్నాయి సీట్ కవర్స్. చాలా బాగున్నాయి. అలాగే అదనంగా టచ్ స్క్రీన్ కూడా వేయించడం జరిగింది వెహికల్కి. టచ్ స్క్రీన్ కూడా వర్కింగ్ ఉంది. రివర్స్ క్యామ్ ఉంది. రివర్స్ సెన్సార్లు ఉన్నాయి. ఇది అన్నమాట ఇంటీరియర్. ఇప్పుడు ఒకసారి మీకు ఇంజన్ కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. అలాగే ఇంజన్ చూసుకోవచ్చు. ఇంజన్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. నేనైతే డ్రైవ్ చేశాను. 84,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత కూడా అయితే వెహికల్ చాలా బాగుంది. అలాగే యాప్రాన్స్ చూసుకోవచ్చు. ఎటువంటి యాక్సిడెంట్ అయితే అవ్వలేదు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే బానెట్ కూడా ఏం మారలేదన్నమాట. కంపెనీతో పాటు వచ్చిన బానెట్టే ఉంది. లెడ్ చూసుకోవచ్చు మీరు. చాలా నీట్గా అయితే ఉందన్నమాట. అలాగే బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇది సిఎన్జి మీటర్ అనమాట. సిఎన్జి గ్యాస్ ఎంత ఉందో చూసుకోవడానికి మీటర్ అనమాట. ఇది మాన్యువల్గా చూసుకోవడానికి. లోపల అయితే లైట్లు కూడా వెలుగుతూ ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, వెహికల్ అయితే నీట్గా అయితే ఉంది. ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ అలాంటివి ఏమీ లేవు. చాలా బాగుంది. ఇంజన్ నుంచి ఇంజన్ ఆయిల్ బయటికి తనడం కానీ గ్యాస్ రావడం కానీ అలాంటివి ఏం లేవు. నేనైతే చెక్ చేశాను. మీకు కూడా అయితే ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. సార్ ఒకసారి వెహికల్ స్టార్ట్ చేయరా. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ ఆయిల్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ రావట్లేదు. కొంచెం రేస్ చేయండి సార్. ఓకే ఆపేయండి సార్. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఏసీ కూడా చాలా చిల్డ్గా అయితే వస్తుంది. నేనైతే చెక్ చేశాను. బాటమ్ నుంచి ఎటువంటి సౌండ్స్ లేవు. ఓవరాల్గా ఇదన్నమాట ఇంజన్. ఫ్రెండ్స్ చూసారు కదా వెహికల్ మీరే. ఎక్సలెంట్గా అయితే ఉంది వెహికల్. మీకైతే చూపించాను. ఎక్కడైతే పెయింట్ అయితే అవ్వలేదు. ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్. ఆ బంపర్స్ అయితే కార్నర్స్ అయితే పెయింట్ అయినాయి. ఎదర వెనకాల బంపర్స్ అయితే పెయింట్ అయినాయి. మిగతాది ఎక్కడ పెయింట్ అవ్వలేదు. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బండి. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అదైతే కామన్ అనమాట సిటీస్లో తోలేటప్పుడు. మీరే చూసారు ఆ స్క్రాచెస్. గొట్టు బిళ్ళంతా మర్చున్నా కానీ మీకైతే చూపించాను వీడియోలో. చూశారు కదా. అలాగే సీట్ కవర్స్ చూసుకోవచ్చు మీరు. 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. మీరే చూశారు. అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా బాగుంది. సిఎన్జి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సిఎన్జి సర్టిఫికెట్ కూడా నెక్స్ట్ 2026 వరకు అయితే సిఎన్జి సర్టిఫికెట్ కూడా ఉంది. అప్పటి వరకు అయితే టెస్ట్ కూడా చేపించేసి పెట్టారు సార్. అయితే రీసెంట్గా అయితే చేపించారు. 2026 వరకు అయితే సిఎన్జి కూడా ఉందన్నమాట. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 3,80,000 రూపాయలకి అయితే ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. మీరైతే కావాలంటే కాల్ చేయండి. నాకు నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.